ఇది ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్న నెక్లెస్ అన్నమాట. ఇది ఒక్కటి వేసుకుంటే చాలు ఎంత గ్రాండ్ ఉంటుంది అంటే అంత గ్రాండ్ ఉంటుంది ఇది. నెక్స్ట్ ఇంకొక మ్యాంగో మాల. ఇది కొంచెం హెవీ వెయిట్ ఉంటుంది. అప్పట్లో కొంచెం బాగా నడుస్తుండే అనమాట. ఇప్పుడు ఈ మధ్య ఇలాంటివి కూడా బాగా ట్రై చేస్తున్నారు అందరూ. ఇంకొక లాంగ్ చైన్, ఇది ఎమరాల్డ్స్ అనమాట. దీనికైతే ఇలా ఏమంటారు ఒక లాకెట్ లాగా వచ్చింది సైడ్ కి. చాలా చాలా ఫేవరెట్ నెక్లెస్, ఒరిజినల్ ఎమరాల్డ్స్ అనమాట. దీనికి లాకెట్ చేపించుకున్నాను నేను. ఇది ఎవరు చూసి కూడా ఉండరు అనమాట. ఇది ఒక డిజైనరీ పీస్, ఇది ఒక వడ్డానం. సో నా గోల్డ్ వడ్డానం వచ్చేస్తే నేను ఇండియాలోనే పెట్టొచ్చాను. హాయ్ గాయ్స్, ఇవాళ నేను ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో చేయబోతున్నాను అనమాట. చాలా మంది నా వీడియోస్ కింద మీ జ్యువెలరీ కలెక్షన్ అంతా వీడియో చేయండి అని అడుగుతూ ఉంటారనమాట. సో ఈ రోజు అయితే వీడియో చేద్దాం అనుకుంటున్నా. అండ్ రియల్ జ్యువెలరీ కూడా అడిగారు, రియల్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్, అది నెక్స్ట్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో అయితే నేను ఓన్లీ నా ఇమిటేషన్ జ్యువెలరీ అంటే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ మాత్రమే చూపిస్తాను. అండ్ వీటిల్లో కూడా నా ఈ బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అంతా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఎందుకంటే ఈ వీడియోలో ఇవి చూపించడానికి టైం సరిపోదు. సో నా దగ్గర ఉన్న వాటిలో చాలా ఉన్నాయి, అందులో నుంచి కొన్ని తీసుకొని అయితే వీడియో చేస్తున్నా. సో మనం లేట్ చేయడం ఎందుకు, ఇంకా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే ఇట్లా నేను ప్లాస్టిక్ బాక్సెస్లలో స్టోర్ చేసి పెట్టుకున్నా. కొన్ని ఏమో రియల్వి వెల్వెట్ ఉంటాయి కదా, అంటే కొంచెం ఎక్కువ కాస్ట్ పెట్టుకున్నవి ఉన్నాయి కదా, అవన్నీ అందులో పెట్టి స్టోర్ చేస్తున్నా. సో ఫస్ట్ ఇది ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్న నెక్లెస్ అన్నమాట. ఇది ఒక్కటి వేసుకుంటే చాలు ఎంత గ్రాండ్ ఉంటుంది అంటే అంత గ్రాండ్ ఉంటుంది. ఇది వేసుకొని చూపిస్తా. దీనికి ఇయర్ రింగ్స్ కూడా చాలా మంచిగా వచ్చినాయి. ఇది కూడా ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. ఎంత గ్రాండ్ ఉందో చూసారా, మంచిగా ఉంటుంది ఫినిషింగ్ కూడా. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి సేమ్ ఈ లాకెట్ ఎలాగైతే ఉందో అలానే ఇచ్చారు. అసలు ఇయర్ రింగ్స్ ఒకటి పెట్టుకున్నా కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది అనమాట. అంత బాగున్నాయి ఇయర్ రింగ్స్. నాకైతే ఎంత నచ్చినాయి అంటే ఇయర్ రింగ్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో. సో మొత్తం స్టోన్స్ వచ్చినాయి కాబట్టి చాలా చాలా గ్రాండ్గా కనిపిస్తున్నాయి కదా ఇయర్ రింగ్స్ మాత్రం. మస్తు ఉంటాయి ఇయర్ రింగ్స్. అండ్ ఈ ఒక్క నెక్లెస్ పెట్టుకున్నామంటే చాలు, ఇంకా ఎనఫ్, అంతకన్నా ఎక్కువ ఏం అవసరం లేదు. నెక్స్ట్ నాకు చాలా చాలా ఫేవరెట్ నెక్లెస్. ఇది నేను మా హౌస్ వార్మింగ్కి వేసుకున్నాను. అసలు ఎంత గ్రాండ్గా ఉంటుందంటే ఈ నెక్లెస్ అయితే. నాకు ఇట్లాంటి పెద్ద పెద్ద నెక్లెస్లు అంటే చాలా ఇష్టం. ఏదైనా మరి సింపుల్గా కూడా వేసుకోవద్దు కదండి, గ్రాండ్గా రెడీ అయితేనే కదా మజా వస్తుంది. ఇట్లుంటుంది అనమాట, చాలా లాంగ్. ఇది చూడండి ఎంత బాగుందో. సో చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. అండ్ ఎంత ఇప్పుడు మనం శారీ కూడా నువ్వు నార్మల్గా కట్టుకున్నా ఇలాంటి ఒక్క నెక్లెస్ వేసుకున్నాం అనుకోండి ఎంత లుక్ వస్తుంది అంటే అంత లుక్ వస్తుంది. అండ్ ఇది షైనింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మీరు ఇంకా నైట్ పూట ఇట్లాంటివి వేసుకున్నామంటే నైట్ టైం ఆ లైట్స్కి ఇంకా వావ్ సూపర్ ఉంటుంది. నా దగ్గర చోకర్స్ కూడా చాలా ఉన్నాయి, బట్ నేను జస్ట్ శాంపిల్కి కొన్ని చోకర్స్ మాత్రమే చూపిస్తా. ఇదొకటి, ఇది ఇట్లా పర్ల్స్తో వచ్చి రెడ్ స్టోన్ వచ్చింది అనమాట మధ్యలో. ఇదొక టైప్, ఇది లాకెట్ ఏమో ఇలా ఉంటుంది, ఇది కూడా పర్ల్స్తోనే. సో ఇది కూడా చోకరే. నెక్స్ట్ ఇది ఇంకో నెక్ పీస్. ఇదైతే ఎంతమంది తీసుకొని వెళ్ళి మరి వేసుకున్నారు తెలుసా, అంత నచ్చిందంట. చాలా మంది ఫ్రెండ్స్కి ఈ నెక్ సెట్ చాలా నచ్చింది అనమాట. సో వాళ్ళు అడిగి వేసుకున్నారంటేనే మీరు ఆలోచించండి ఎంత బాగుంటుందో. ఇది వేసుకుంటే చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. అసలు ఇది ఒక్కటి వేసుకున్నా సరిపోతుందేమో, అంత రిచ్ లుక్ వచ్చేస్తుంది. ఇది కంప్లీట్గా ఇందులో ఎక్కువ స్టోన్స్ ఉన్నాయి కదా, అండ్ మెయిన్గా పచ్చళ్ళు ఉన్నాయి కదా, సో ఇవి ప్యూర్ అనమాట. అందువల్ల మనకి ఇంత షైనింగ్ వస్తుంది. అండ్ దీని ఇయర్ రింగ్స్ ఏమో ఇవి సేమ్ ఇదే స్టైల్లో ఇచ్చాడు. దీనిలో కూడా రాముడు సీతా లక్ష్మణుడు ఉన్నది వచ్చింది. అండ్ ఒకటి ఇక్కడ గ్రీన్ స్టోన్ అండ్ వైట్ స్టోన్స్, ఒక పర్ల్. డీసెంట్గా ఉంటుంది అనమాట, మరి హెవీగా లేకుండా. ఇది ఆల్రెడీ హెవీగా వచ్చింది కదా, సో ఇది కొంచెం సింపుల్గా ఇచ్చాడు, బాగుంది. నెక్స్ట్ ఇంకొక మ్యాంగో మాల. ఇది మామిడి పిందెల డిజైన్ వస్తుంది అనమాట. ఎంత బాగుందో చూసారా, చాలా అంటే చాలా డీసెంట్ ఉంటుంది. కొంచెం హెవీ వెయిట్ ఉంటుంది, బట్ ఫైన్. వేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది కాబట్టి కొంచెం బరువున్న చల్తా. అసలు ఈ శారీ మీదకి అయితే అన్ని నెక్లెస్లు భలే సూట్ అయిపోతున్నాయి చూసారా. ఇది నేను యాక్చువల్గా గోల్డ్ జ్యువెలరీ వీడియో చేసినప్పుడు వేసుకోవాల్సిందేమో, ఎందుకంటే నా నెక్ పీసెస్ అన్ని ఇలా పెట్టి చూపిస్తే బాగుండేది కదా అని ఇప్పుడు అనిపిస్తుంది. కానీ అది ఎప్పుడు చేస్తాను వీడియో, నెక్స్ట్ వస్తుందిలేండి ఆ వీడియో కూడా. నెక్స్ట్ ఇది ఒక చోకర్.
ఇంక ఇయర్ రింగ్స్ మాత్రం సింపుల్గా వచ్చినాయి, జస్ట్ ఒక రౌండ్ లాగా. దీనికి బుట్టాలు వచ్చినాయి అనమాట ఈ చోకర్కి, ఇవి దాని బుట్టాలు. నాకు ఇవన్నీ చూపించడము అండ్ తర్వాత సర్దాలంటే మాత్రం చాలా టైం పడుతుంది, అందుకే నేను అన్నీ చూపించట్లేదు. ఇంక అన్నీ పెట్టుకున్నానంటే నాకు ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే పోతుంది దీనికి. సో ఈజీగా కొంచెం పైన పైన ఉన్నాయన్నీ మాత్రమే చూపిస్తున్నా. మీకు నెక్స్ట్ మళ్ళీ పార్ట్ 2 కూడా కావాలి అంటే నా దగ్గర ఉన్న మిగతా నెక్ పీసెస్ కూడా అన్ని పెడతాను మీకు. సో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కావాలా వద్దా అని చెప్పి. ఇది నేను ఫస్ట్ చూపించిన నెక్లెస్ ఇయర్ రింగ్స్ అనమాట, అప్పుడు దొరకలేదు, ఈ బాక్స్లో ఉన్నాయి. దీని ఇయర్ రింగ్స్ ఇవి వైట్ స్టోన్స్. సో లైట్ కలర్ ఉన్నాయి కదా, చాలా గ్రాండ్గా ఉంటాయి అనమాట. ఇట్లాంటివి కొంచెం డీసెంట్గా స్టైలిష్గా పాష్గా ఉంటాయి ఇలాంటివి వేసుకుంటే. నెక్స్ట్ ఇది ఒకటి చిన్న నెక్లెస్ అనమాట, నెక్ దగ్గరికి. ఉప్స్, ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్ అయితే డెఫినెట్గా ఇంకొక వీడియో చేస్తాయి, ఎందుకంటే అవే సపరేట్ ఒక పెద్ద బాక్స్ నిండి ఉన్నాయి. ఇందులో ఒక ఇయర్ రింగ్ వచ్చింది అందుకే చూపిస్తున్నా. నెక్స్ట్ ఇది ఒక నెక్లెస్. ఇవి ఈ నెక్లెస్లు పెట్టుకున్న పిక్స్ కానీ ఉంటే నేను పక్కన డిస్ప్లే చేస్తూ ఉంటా, ఇన్ కేస్ పెట్టుకునే ఉంటే. వీటికి ఇయర్ రింగ్స్ అనమాట. ఒక చెంపస్వరాలు. నెక్స్ట్ ఇది ఒక చోకర్. ఇలాంటి చోకర్స్ అయితే ఎన్ని ఉన్నాయో అసలు, లోపల నుండి కొన్ని తీయని కూడా తీయలేదు, అసలు యూజ్ చేయాలి. ఇవన్నీ ఇంకా పెట్టుకోలేదు నేను, కొన్ని అయితే పెట్టుకుని ఉన్నాయి, అవన్నీ ఇక్కడ పిక్చర్స్ అటాచ్ చేస్తూ ఉంటాను. ఇవి 2 సెట్స్ అనమాట, ఇది చూపిస్తా. ఇది ఒకటి, ఇది కూడా కొంచెం ఆ స్టైలే ఉంటుంది బట్ గ్రీన్. దీని కూడా ఇయర్ రింగ్స్ వచ్చేసి గ్రీన్ అనమాట. నెక్స్ట్ ఇంకో చైన్. సో ఇవి ఇంకొక ఇయర్ రింగ్స్, ఇలాంటిది నెక్ పీస్ ఉంది వాటివి ఇవి. నెక్స్ట్ ఇది ఇంకొక నెక్లెస్, నిలబెట్టుకోవచ్చు అనమాట. దీని మీదకి అయితే చాలా బాగా సెట్ అయిపోయింది ఇది. సో ఒక డిఫరెంట్ అంటే చాలా డిఫరెంట్ ఇది మీరు ఎవరు చూసి కూడా ఉండరు. చూసారా, ఇలాంటి నెక్లెస్ అనమాట, ఇది ఎవరు చూసి కూడా ఉండరు అనమాట. ఇది ఒక డిజైనరీ పీస్, బాగుంది కదా. ఇది వెనకాల వేసుకోవచ్చు. అండ్ వీటికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇట్లా వచ్చినాయి. నెక్స్ట్ ఒకటి మ్యాంగో హారం లాగా. నెక్స్ట్ ఇది చాలా డీసెంట్గా ఉంటుంది. ఇది చాలా చిన్నగా వచ్చిన సైజు, కానీ ఒక్కటి సరిపోతుంది అనమాట వేసుకుంటే, అంత నీట్గా ఉంటుంది. దీనికి కూడా లాకెట్ రాముడు సీత లక్ష్మణుడు వచ్చారనమాట దీనిలో. వాటి ఇయర్ రింగ్స్ ఎంత బాగా వచ్చినాయి చూడండి, చాలా గ్రాండ్గా ఉంటాయి అనమాట ఇయర్ రింగ్స్ మాత్రం. సో ఆ చైన్ కూడా గ్రాండ్గానే ఉంది, బట్ అదేంటంటే మీడియం లెంత్ వస్తుంది కదా, సో ఇంత పెద్ద పెట్టుకునేసరికి అప్పటికే మనకి చాలా హెవీగా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇవి ఒరిజినల్ ఎమరల్స్ అనమాట, దీనికి లాకెట్ చేపించుకున్నా నేను. సో ఇలా ఉంటుంది, ఇది ఎంత బాగుందో చూసారా. సో ఎంతైనా ఒరిజినల్ అంటారు కదా, అలానే ఇది ఎంత డీటెయిలింగ్ ఉంది, కలర్ కూడా చాలా బాగుంది. లాకెట్ నేనే పెట్టించుకున్నా. సో ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట మనం. నెక్స్ట్ 1 మోర్ నెక్లెస్. నేను ఇవి ఏవి కూడా చీప్ క్వాలిటీ అస్సలు కొన్నాను అనమాట. ఇవి కూడా చాలా మంచి క్వాలిటీ ఉన్న 1 గ్రామ్ గోల్డ్ మాత్రమే తీసుకుంటాను జ్యువెలరీ, ఎందుకంటే మనకు అది పెట్టుకున్నప్పుడు రియల్ గోల్డ్ లాంటి ఫీల్ రావాలి అంటే ఇలాంటి మంచి క్వాలిటీ మాత్రమే కొనుక్కోవాలి. దాని ఇయర్ రింగ్స్ అండ్ 1 మోర్ చైన్. ఇది కొంచెం ఇందాక దాని స్టైలే, బట్ ఇది డిఫరెంట్, లాకెట్ డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఇవన్నీ పర్ల్స్ వస్తాయి అనమాట. ఇందాకది కూడా పర్ల్సే, బట్ గోల్డ్ అండ్ పర్ల్ మిక్స్డ్ ఉంటుంది. ఇది కూడా ఎంత బాగుందో చూసారా, ఎంత మంచిగా మ్యాచ్ అయింది. నెక్స్ట్ ఇంకో నెక్లెస్. ఇదైతే ప్యూర్ గోల్డ్ లానే ఉంటుంది. ఇది కూడా కాస్ట్ ఎక్కువ పడింది అనమాట. ఎంత స్మూత్గా ఉందో చూసారా. లాకెట్ కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది అనమాట. మీకు ఇందులో ఏ స్టోన్ చూసినా ఫుల్ షైనింగ్ వస్తుంది, ఎంత నీట్గా ఉంది. సో ఇవి కూడా మనకి ప్రైజెస్ బాగానే పడతాయి, ఇవేం తక్కువ పడవు. యాక్చువల్లీ ఇట్లాంటివి అన్ని గోల్డ్ చేపించుకోవచ్చు, కానీ మళ్ళీ ఒక 2 సార్లు వేసుకున్న తర్వాత వేసుకోవాలనిపించదు అన్నట్టుగా ఇట్లాంటి అన్ని కొనట్లేదు.
ఆల్రెడీ నాకు ఉన్న గోల్డ్ జ్యువెలరీ నేను చాలా వరకు వేసుకోను అనమాట. ఊరికే అవర్ల సైడ్కి పెట్టేస్తుంటే, ఎందుకంటే 2 సార్లు వేసుకుంటే ఇంకో 3 సార్లు వేసుకోవాలనిపించదు. అందుకే మళ్ళీ ఇంకా ఎక్కువ కొని ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్టు. ఇవి కొంచెం ప్రైస్ ఎక్కువైనా పర్వాలేదు, బట్ చేంజెస్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇట్లా తీసుకుంటాను నేను. ఒక 2-3 వడ్డానాలు ఉన్నాయి. ఇది ఒక వడ్డానం. సో నా గోల్డ్ వడ్డానం వచ్చేసి నేను ఇండియాలోనే పెట్టొచ్చాను అనమాట. నేను నా పెళ్ళప్పుడు గోల్డ్ వడ్డానము, నెక్ పీసెస్, వంకీలు, పాపడ బిల్లింగ్ ఆల్మోస్ట్ అసలు అన్ని చెప్పించేసుకున్నా. గోల్డ్ లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయో, ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాలు చెప్పించేసుకున్నా. బ్యాంగిల్స్ అండ్ ముందు అవి ఉంటాయి కదా కడియాల్లాగా, వాటిని ఏమంటారు, అవి కూడా చేపించేసుకున్నా. బట్ నేను వడ్డానం ఒక్కటి మాత్రం ఇండియాలో పెట్టేసి వచ్చా. వడ్డానం అండ్ వంకీలు అయితే 2 డిజైన్స్ చేయించుకున్నా. ఆ 2 డిజైన్స్ కూడా ఇండియాలోనే ఉన్నాయి. సో ఎందుకు వడ్డానము, ఆ వంకీలు అవన్నీ ఎందుకు తెచ్చుకోలేదంటే, నేను ఒకవేళ మళ్ళీ ఇండియా వెళ్ళాలి అనుకున్నప్పుడు నాకు ఇంత గోల్డ్ తీసుకొని బ్యాక్ వెళ్ళడం కష్టం అవుతుంది కాబట్టి నెక్లెస్లు అవసరం ఉన్నవి, అంటే నెక్ పీసెస్ అయితే అన్ని తెచ్చుకున్నా. ఇయర్ రింగ్స్, నెక్లెస్లు, బ్యాంగిల్స్ ఒక 2 టైప్స్ అట్లాంటివన్నీ తెచ్చుకున్నా. బట్ అవసరం లేకున్నా, ఇప్పుడు నేను వంకీలు అయితే రోజు పెట్టుకొని తిరగం, ఇక్కడ వడ్డానని పెట్టుకోము రోజు. దానికి మళ్ళీ అక్కడ నుండి తెచ్చి ఇటు నుంచి అటు వెళ్ళేటప్పుడు కష్టపడాల్సి వస్తుందేమో అని చెప్పి అవి తెచ్చుకోలేదు అనమాట. సో ఇవైతే ఇప్పుడు నా ప్రస్తుతం నా దగ్గర ఉన్న వడ్డానాలు ఒక 3-4 ఉన్నాయి. ఇది ఒకటి అండ్ ఇది ఒకటి. ఇదొకటి. సో నాకు ఇవన్నీ సరిపోతాయి అనిపిస్తుంది. ఇవన్నీ జడలో పెట్టుకునేవి. ఇవేమో పాపడ బిళ్ళలు, చెంపచెర్లు అవి. సో నేను చెంపస్వరాలు గోల్డీ కూడా తెచ్చుకున్నా. ఇంకో జడలో పెట్టుకునేటివే ఇంకొక టైప్. ఇవి నెక్లెస్. ఇది చోకర్ అనమాట. సో చాలా డీసెంట్ ఉంటుంది ఈ చోకర్. నెక్స్ట్ ఈ చోకర్కి కూడా నాకు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వచ్చినాయి. ఇది కంప్లీట్గా వైట్ స్టోన్స్తో వచ్చిన నెక్లెస్ అనమాట. గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్, ఆల్మోస్ట్ డైమండ్ సెట్ లానే ఉంది బయట చూస్తే మాత్రం, బట్ ఇది నార్మల్ది. నెక్స్ట్ ఇది ఎమరల్డ్స్ది. సో ఇది చూసారా, ఇది ప్యూర్ ఎమరల్డ్స్ అనమాట. అండ్ చాలా బరువు ఉంది. అండ్ ఇవి పట్టుకున్నప్పుడు కూడా మంచిగా చల్లగా ఉంటాయి. సో అలా తెలిసిపోతుంది మనకు ఏవి ప్యూర్ ఎమరల్డ్స్ అంటే, లైక్ ఒరిజినల్ ఎమరల్డ్స్ ఏవి, నార్మల్ ఏవి అనేది. ఇది వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇట్లాంటివన్నీ. నేను ఆల్రెడీ ఒక నెక్లెస్ పెట్టుకున్నాను కాబట్టి నాకు ఇవి వేసుకొని చూపించినా మీకు అర్థమవుతుందో లేదో తెలియదు. సో ఇట్లా ఉంటుంది వేసుకుంటే. నెక్స్ట్ నెక్ పీస్ ఇది. ఇదైతే ప్యూర్ డైమండ్ సెట్ లానే ఉంటుంది అనమాట. ఇది సూపర్ క్వాలిటీ స్టోన్స్. ఇది కాస్ట్ కూడా బాగానే పడింది మాకు. ఇవి ఇయర్ రింగ్స్ అనమాట. నెక్స్ట్ ఇవన్నీ మనము ఇట్లాంటివన్నీ స్టోర్ చేసుకునేటప్పుడు కాటన్లో స్టోర్ చేసుకుంటే బెటర్ అండి, ఎందుకంటే షైన్ పోకుండా ఉంటుంది అనమాట. అండ్ ఇంకా కొన్ని ఎక్కువ ప్రైస్ పడినవి అన్ని నేను ఇట్లాంటి వాటిల్లో స్టోర్ చేస్తాను. నెక్స్ట్ ఒక ఫుల్ నెక్ పీస్. ఇది రౌండ్గా వస్తుంది. ఇది మొత్తం నెక్ దగ్గరకు వస్తుంది అనమాట ఇది. నెక్స్ట్ ఇంకోటి ఇది లక్ష్మీ బిల్లలు. ఇది ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉండే ఉంటుంది. ఇది అప్పట్లో కొంచెం బాగా నడుస్తుండే అనమాట. ఇప్పుడు తగ్గిపోయింది ఇది, కానీ అప్పట్లో అయితే మంచి ట్రెండింగ్లో ఉండే డిజైన్. ఇది చూసారా ఎంత క్యూట్గా ఉందో అసలు, చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. అండ్ సింపుల్గా ఉంటుంది అనమాట. ఇది మనము జస్ట్ నార్మల్గా లైక్ డ్రెస్సెస్ పైన పెట్టుకోవచ్చు, లెహెంగాస్ పైకి అయినా దేనికైనా చాలా బాగుంటుంది. ఇంకొక లాంగ్ చైన్. ఇది ఎమరల్డ్స్ అనమాట. దీనికైతే ఇలా ఏమంటారు, ఒక లాకెట్ లాగా వచ్చింది సైడ్కి. నేను ఇది ఇప్పుడు పెట్టుకొని చూపిస్తాను మీకు. చూసారా పెట్టుకుంటే ఎంత గ్రాండ్గా ఉందో. యాక్చువల్లీ ఇది ఒక్కటి సరిపోతుంది, ఇంకేమీ కూడా అవసరం లేదనమాట దీనిపైనకి. అంత బాగుంటుంది, అంత స్టేట్మెంట్. యాక్చువల్గా ఇట్లాంటి వేసుకున్నప్పుడు ఇది ఒక్కటే హైలైట్ అయ్యేలాగానే వేసుకోవాలి. ఇది ఎంత బాగుందో చూడండి. నాకు ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ నెక్ పీసెస్. ఈ మధ్య ఇలాంటివి కూడా బాగా ట్రై చేస్తున్నారు అందరూ. సో బాగుంటుంది కూడా పెట్టుకుంటే ఇది. సో పెట్టుకుంటే ఇలా ఉందన్నమాట. ఇది కంప్లీట్గా ఒక యూనిక్ పీస్. ఇట్లాంటివి అందరు ట్రై చేయరు, కొంతమందికి అయితే చాలా బాగా నచ్చుతాయి. అండ్ ఇట్లాంటిది పెట్టుకుంటే కూడా మంచి లుక్ వస్తుంది. యాక్చువల్లీ బాగుంది కదా. ఇది ఎప్పుడు పెట్టుకోలేదులేండి నేను ఇప్పటివరకు, పెట్టుకోవాలి ఇప్పుడైనా. నెక్స్ట్ వన్ మోర్ యూనిక్ పీస్. ఇది లాంగ్ బ్యాకే తీసుకున్నా, బట్ నేను ఇది ఒకసారి వేసుకున్నా అనమాట. కొంచెం హెవీగా అనిపించింది. సో అయితే బాగా మ్యాచ్ అయిపోతుంది ఇట్లాంటిది. వీటికి ఇయర్ రింగ్స్ కొంచెం సింపుల్గానే వచ్చినాయి. ఈ టైప్ అనమాట ఇయర్ రింగ్స్.
ఇది కూడా చాలా బాగుంది. ఇది వేసుకొని చూపిస్తా. సో ఇది వేసుకున్న తర్వాత అయితే ఇలా ఉందన్నమాట. నాకు బాగా నచ్చేసింది ఇది. వావ్, ఎంత షైనింగ్ వస్తుందో అసలు ఇలా ఇలా అంటుంటే. ఇది నైట్ పార్టీ వేర్స్కి అయితే బాగుంటుంది, ట్రై చేయాలి నెక్స్ట్ టైం. ఓకే, ఈ వీడియో అయితే ఇంతటితోని అయిపోతుంది అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీకు నెక్స్ట్ ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ పార్ట్ 2 కావాలంటే చెప్పండి, ఇంకా చాలా ఉన్నాయి సెట్స్, అవి చూపిస్తా. బట్ నేను ఎనీవేస్ ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్ వీడియో అయితే డెఫినెట్గా చేస్తా తర్వాత. ఆ వీడియోని కూడా వాచ్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.